హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ఇదంతా సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మన వీడియో ఏంటంటే బిర్యానీ, హోమ్ మేడ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మా మమ్మీ అయితే బిర్యానీ చాలా అంటే చాలా చాలా బాగా చేస్తుంది. సో ఒక్కొక్కటి మేము చూపిస్తాం చూడండి. మేము మా ఇంట్లో బిర్యానీ ఎలా చేసుకుంటామో, ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అందరికీ బిర్యానీ వచ్చే ఉంటుంది. మా స్టైల్లో మేము ఎలా చేసామో చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించిన సామాన్లన్నీ తీసుకొని పెట్టుకోండి. మమ్మీ ఫస్ట్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసింది. బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫ్రై ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా మనకి మసాలా అనేది వస్తుంది. ఫ్రై ఆనియన్స్ వల్లనే మన బిర్యానీకి మెయిన్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫ్రై ఆనియన్స్ అనేది ఎంత ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అంత మంచిది. మమ్మీ అయితే ఇంకా కొన్ని ఫ్రై ఆనియన్స్ యాడ్ చేస్తుంది. ఫ్రై ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే రైస్ అయిపోయిన తర్వాత పైన వేసుకోవడం కోసం. అంతేకాకుండా ఫ్రై ఆనియన్స్ మనం ఫ్రై చేసిన ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ని వేస్ట్ కాకుండా డైరెక్ట్గా ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అవిటిని కూడా. సో ఇది అన్నమాట చికెన్ కలిపే మిక్సింగ్ పని. సో అందులో ఒక లెమన్ కూడా వేయండి. లెమన్ వేసిన తర్వాత మన కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి అయితే మనం కట్ చేయకుండా నార్మల్గా ఇట్లా కొంచెం విరిచి వేయాలి, అంతే. అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి మనం మిక్స్ చేసుకునే దాంట్లో. అవన్నిటిని ఏమంటారో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. పువ్వు, బగారాకు, చెక్క అని మాత్రం తెలుసు. సో అక్కడ కనిపించినవన్నీ మీరు అందులో వేసేసుకోండి, అంతే. అది మాత్రం నాకు తెలుసు. సో అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం చికెన్ ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి, అదనమాట. సో చికెన్ బాగా మిక్స్ చేసుకొని ఒక 1-2 అవర్స్ పాటు దాన్ని అలానే వదిలేయాలి, ఏం చేయకూడదు. ఇంకా మంచిగా మూత పెట్టేసుకొని అలానే కాసేపు ఉంచుకోవాలి చికెన్ని మొత్తం ఒక 2 అవర్స్ వరకు. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్ని పక్కన పెట్టేసుకొని బాస్మతి రైస్ తీసుకోవాలి. కేజీన్నర చికెన్కి మమ్మీ కేజీన్నర బాస్మతి రైస్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం రైస్ నానబెట్టేసుకొని ఇవి నానే టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇంకో గంజు పెట్టుకొని అందులో వాటర్ ఎసరికి చేసుకోవాలి. ఆ ఎసరు దాంట్లో మనం ఈ మసాలాలన్నీ యాడ్ చేయాలి. మసాలాతో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఎసరు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకుంటున్న చికెన్ బిర్యానీలోకి ఇది సూప్ అన్నమాట. మమ్మీ సూప్ కూడా చేసింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ అయితే 50% కుక్ అయిపోయాయి అన్నమాట. 50% కుక్ అయిన రైస్ని 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాం చూడండి. చికెన్ మిక్స్ చేసుకొని నానబెట్టుకున్న దాంట్లో రైస్ లేయర్స్ లాగా వేసుకోవాలి. 1 లేయర్ రైస్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దాని మీద పుదీనా అండ్ ఫ్రై ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి.
ఇప్పుడు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ దమ్ పెట్టినాం. బరువు కోసం మమ్మీ ఇంకో గంజులో వాటర్ ఫిల్ చేసుకొని దాని మీద పెట్టింది, మన బిర్యానీ గంజు మీద. ఇప్పుడు రైస్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మమ్మీ పైన నుండి నెయ్యి వేస్తుంది, జిఆర్బి నెయ్యి వేస్తుంది. బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. మమ్మీ బిర్యానీ చేయడం అయిపోయింది. మమ్మీ బిర్యానీ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ అందరం ఒక దగ్గర మీట్ అయినాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మమ్మీని బిర్యానీ చేయమన్నారు. సో మమ్మీ అందుకోసమే బిర్యానీ చేసింది. మీరు కూడా చూసేయండి మా ఫ్యామిలీని. ఎట్లయింది బిర్యానీ? బాగుందా?